అను, వంట చేయగలవా? నేను పీరియడ్స్ లో ఉన్నాను, కొంచెం పెయిన్ గా ఉంది. నేను వంట చేయాలా? మరి లేనప్పుడు ఎవరు చేస్తున్నారు? మా అత్తగారింట్లో ఇది చేయలేకే కదా ఇక్కడికి వచ్చింది. అను, మీ వదిన ఎక్కడ? మహారాణి రెస్ట్ తీసుకుంటుంది. ఇదిగో నేనున్నాను పని మనిషిని. ఆవిడ తీరిగ్గా పడుకునుంది, నేను వంట చేస్తున్నాను. చీ నా బ్రతుకు, పుట్టింటికి వచ్చినా సుఖం లేదు. స్వాతి, వచ్చేసారా? ఏంటి మా చెల్లితో పని చేస్తున్నావు? అదేదో 2 రోజులు సరదాగా మనతో ఉందామని వచ్చింది. బా ఆపండి, ప్రతిసారి మీ మాట మీ దగ్గర నేను చెప్పేది వినరా? ఏంటి మా అన్నయ్య మీద అరుస్తున్నావు? నేను మీ అన్నయ్యతో మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలో రాకు. నేను మధ్యలో రావద్దా? అంటే నేను పరేదానా? నేను అలా అనలేదను. మాట్లాడితే మీ అన్నయ్యని రచ్చగొట్టదను. ఊరికి ఉన్నది లేనిది చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెంచుతున్నావు. నువ్వు ఒక ఇంటికి కొడవే కదా, నీకు ఒక ఆడపడుచుంది కదా. ఆ ప్రాబ్లం తెలిసి కూడా నువ్వు నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావు. నేను నీకు ఎప్పుడైనా చెప్పానా? ఆయన నా కాపురం గురించి నీకెందుకు? నాకు తెలుసాను, మీ ఇంట్లోనే కాదు చాలా మంది ఇళ్లలో ఇదే తంతు. ఆ మాత్రం తెలీదా? ఒక ఆడపిల్లగా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అయ్యో, మా అత్తగారింట్లో నా ఆడపడుచు నన్ను ఇలా బాధ పెడుతుంది, మా వదిన మాత్రం నేను ఇంత మంచిగా చూసుకోవాలని నీకుండాలి. అడుగు మీ అన్నయ్యని. నువ్వు వస్తున్నావని కాల్ చేసినప్పటి నుంచి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు వచ్చాక అలా ఉండాలి, ఇలా ఉండాలి, షాపింగ్ కి వెళ్ళాలి, కష్టసుఖాలు పంచుకుందామని ఎన్నిసార్లు అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం అందరిలాగానే నువ్వు అనుకునే ఉంటావు కదాను. మా ఆడపడుచు నాతో మంచిగా ఉంటే బాగున్నావు అని. నువ్వు ఒక ఆడపడుచుగా వచ్చినప్పుడు నువ్వెలా ఉండాలను? వదిన మరదలంటే చాలు గొడవలు గొడవలు. అక్క చెల్లెలా కలిసి ఉండడానికి ఏమవుతుందను? మీ అక్కతో చెల్లితో ఎలా ఉంటామో మాతో కూడా అలా ఉంటే ఎందుకు బాగుంటాం చెప్పను? ఏంటే మీ వదిన మాటలకు ఫీల్ అవుతున్నావా? నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశా అని బాధపడుతున్నాను. ఆడపడుచుననే అధికారంతో ఏవేవో అనేశాను. నేనే కాదు, అందరు ఆడపడుచులు చేసేది అదే. అమ్మలు కూడా అలానే ఉన్నారు. కూతురు తన అత్తింట్లో బాధపడుతుందని కోప్పడతారు, అదే ఇంకొకరి కూతురు తన ఇంట్లో బాధపడుతుందని ఆలోచించరు.